నేను ఒకే మాట ప్రియతమ నాయకులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. నేను కొన్ని సంవత్సరములుగా ఒక ఎన్ఆర్ఐగా జీవిస్తూ ఉంటున్నాను. మీ తాతలు మీ పితలు కట్టించినటువంటి చక్కటి కాలేజ్ అని పిలువబడుతున్నటువంటి అటానమస్ కలిగినటువంటి డిఎన్ఆర్ కాలేజీలో నేను కూడా విద్యను అభ్యసించినటువంటి వాడిని. విద్యను అభ్యసించి ఉద్యోగరీత్యా ఈ ప్రదేశం వచ్చి కొన్ని సంవత్సరాలకి ప్రదేశంలో ఉంటున్నాను. ఏనాడు కూడా అంత ఉన్నతమైనటువంటి కాలేజీ అని పిలువబడుతున్నటువంటి డిఎన్ఆర్ కాలేజీలో కులమత భేదాలు ఎప్పుడూ లేవు. మాకు రాజులైనా కాపులైనా కమ్మవారైనా చివరకు వెనుకబడిన తరగతులతో పాటు షెడ్యూల్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి వారు కూడా ఏనాడు భిన్నాభి భేదాలకు త్రోవ ఇవ్వలేదు. మీరు కూడా ఒక విద్యావంతుడిగా ఉన్నారు. ఆ కాలేజీ విషయంలో మీ తాత ముత్తాతల నుండి మీకు కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాల నుంచి మీరు వచ్చి ఉన్నారు కనుక దానికి కారకులైనటువంటి గోకరాజు రంగరాజు గారు కానీ, భద్రరాజు గారు కానీ, ఇంకా అనేక మంది గొప్ప గొప్ప కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు, కనుమూరు బాపరాజు గారు, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శివ గారు కానీ, వారి హయాంలో ఎప్పుడూ కూడా ఈ కులమత భేదాలు తీసుకొచ్చినటువంటి వారు మాత్రము కాదు. మీరే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు ప్రవర్తిస్తూ ఉంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రమే మీ బాబు గారు అనుకుంటున్నారా మీరు? రఘురామకృష్ణరాజు గారు, దిస్ ఇస్ ఛాలెంజ్ టు యూ ఫ్రమ్ UAE. Whatever you want, you can note it. There is no issue. Just I want to ask this question to you as educated. Why are you doing such a things in our areas, especially in scheduled caste area? Why are you demolishing all the churches? Who gave you that rights? నీకు ఎవరిచ్చారయ్యా ఆలయాలు పడగొట్టడానికి? ఒకవేళ నీకు రహదారులు పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ముస్లిం సోదరుల యొక్క మసీదులతో పాటు చర్చెస్ కూడా కూడగొడుతున్నారు. అందులో రామాయణాలు రావా? హైందవ విగ్రహాలు పూజ చేస్తున్నటువంటి అటువంటి గుడులు గోపురాలు రావా? దేని గురించి మీరు ఈ విధంగా మరి ప్రవర్తిస్తూ ఉంటున్నారు? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, పట్టాభిషేకం చేశారు, మిమ్మల్ని అనేక సార్లు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ప్రజలకు నాయకుడు అయినటువంటి మీరు ఈ విధంగా ప్రవర్తించి ప్రజల మధ్యలో కులమత భేదాలు తీసుకుని వచ్చి ఈ రోజుకి ఆటవిడ ప్రాంతంలో నిమ్మన జాతుల వారి మధ్యలో ఉన్నటువంటి ప్రార్థనా స్థలము జరుగుతున్నటువంటి ఆ స్థలము ప్రక్కన ఉన్నటువంటి గొంతేలమ్మని పిలువబడుతున్నటువంటి ఆ గుడి దగ్గరికి వెళ్లి మీరు శ్రీరామనవమి నాడు రాముడి యొక్క గుడిలోకి వెళ్లి మీరు పూజ చేసుకోవాలే తప్ప గొంతేలమ్మ గుడిలోకి వెళ్లేటువంటి రోజు అది ప్రత్యేకమైనటువంటి రోజు. అట్ల తద్ది అనేటువంటి రోజుని ఆ పూజ చేస్తారు. అటువంటి పూజ చేసిన కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడిని నేను కూడా. అట్ల తద్ది రోజు గొంతేలమ్మ గుడిలోకి వెళ్తారు. శ్రీరామనవమి నాడు మీరు రామ మందిరంలోకి వెళ్లేటువంటి మీరు ఒక గొంతేలమ్మ గుడి దగ్గరికి వెళ్లి ఆ మాలిపిల్లలో ఉన్నటువంటి దానిని మీరు గొడవలు పెట్టి మాదిగల మధ్యలో మీరు విచక్షణ రహితంగా కొట్టుకుని చావండ్రాని గొడవలు పెట్టడానిక మీరు ఎమ్మెల్యేగా ఉన్నది? దేని గురించి అండి మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఒక విద్యావంతుడివి, ఫార్మాలో డాక్టరేట్ చేసినటువంటి వాడివి, ఉన్నతమైన స్థితిని కలిగినటువంటి వాడివి,
భగవంతుడు ఇచ్చినటువంటి సర్వ సంపదలు నీకున్నాయి. అయినా కానీ దేనిని బట్టి నువ్వు నింబన జాతుల మధ్యలో నువ్వు గొడవలు పెడుతూ ఉంటున్నావు? దయచేసి గమనించాలి. రెండవదిగా నేను ఒక విషయాన్ని మీ నోటీస్ తీసుకురావాలనుకుంటున్నాను. సుమారు 10 లేక 15 సంవత్సరములుగా నీ నియోజకవర్గంలోని ఉండి గేట్ లో సుమారు 15 సంవత్సరాల నుండి పూర్తిగానటువంటి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆ రోడ్డు ఇంతవరకు వేయలేకపోయారే. నీ ప్రభుత్వాలే కదా. వైఎస్ఆర్సీపీలో నుండి వెళ్ళినటువంటి వాడివి. బీజేపీ వాళ్ళంటే నీకు ప్రాణ స్నేహితులు. బీజేపీ యొక్క మంత్రులందరికీ కూడా నువ్వు ఢిల్లీ స్వీట్స్, భీమవరం నుండి స్వీట్స్ తీసుకుని వెళ్ళి ఇది ఆంధ్ర స్వీట్ ఎంత బాగుంటుందో చూడండి భీమవరం అని చెప్తా ఉంటావు కదా పార్లమెంట్ లోను. అటువంటి వాడివి ఈ రోజు వరకు నీ నియోజకవర్గంలో రైల్వే గేట్ను కూడా పూర్తి చేయకూడనుకున్నారు అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి నీకు. నీ పదవికి ఎంత ఆటంకం అది. ముందు ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత, రహదారిగా సర్దుపరిచిన తర్వాత నీవు పల్లెటూరులోకి వెళ్లి గృహాలు పడగొట్టినా, రామాలయాలు పడగొట్టినా, మసీదులు పడగొట్టినా, క్రైస్తవ దేవాలయాలు పడగొట్టినా అది చేస్తే బాగుంటుందని నీకు విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాం. నీ ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో వెలగబెడుతున్నా కదా. ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి చెందినడువో నీకే తికాణా లేదు. నిన్ను అనుసరించేటువంటి వారు కూడా అటువంటి దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు, ఒకసారి విజ్ఞతతోటి ఆలోచించండి. ఎందుకంటే కుల మతాల మధ్యలో మీరు ఇటువంటి గొడవలు పెడుతూ ఉంటున్నారు. దేవుని మందిరం పాడు చేస్తే నీకు రాబోయేటువంటి రోజుల్లో పుట్టగతులు కూడా ఉండవు నీకు. అది గుర్తుంచుకో. నువ్వు పెద్ద మోసగాడివి. ప్రభుత్వాలను, బ్యాంకులను కూడా మోసపరిచినటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు. 900 కోట్ల ఆస్తి గవర్నమెంట్ది నీవు కాజేయాలనుకున్నప్పుడు కోర్టు వారు నీ ఆస్తులని వేసుకుని వెళ్ళిపోలేదా? అటువంటి ఎన్ని చేయలేదు నువ్వు. ఎందుకయ్యా నీకున్నదాన్ని నువ్వు శుభ్రంగా కాపాడుకో. ఎందుకు లేనిపోయిన వాటిని సృష్టించి దళితుల మధ్య నువ్వు గొడవలు పెట్టడం? మాల మాదుకొని విడదీసేశారు. అగ్రరాజ్యాలకి మీరు కొమ్ము కాస్తారా? దేని గురించి మీరు చేస్తున్నటువంటి పరిపాలన గుర్తుపెట్టుకోండి. ఇదే మీకు చివరి ఎన్నిక. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా మీరు సృష్టిస్తున్నటువంటి కులమతాల గజ్జ అనేది ఉంది కదా, అందులో నుండే ఒక ఎస్సీ మీ మీద నిలబడి మిమ్మల్ని ఓడగొట్టేటువంటి రోజు రాబోతూ ఉంటున్నది. జాగ్రత్త. దేవునికి ఆటంకంగా నువ్వు చేస్తున్నావు అంటే నీకు పుట్టగతులుండవు. నీ సంసారాన్ని దేవుడు ముత్తాడు అంటే నీకున్న ఆస్తు పాస్తులు దేనికి రావు. ఎందుకయ్యా నీకు చరిత్ర ఈ విధంగా సృష్టించుకుంటున్నావు? ఒక దళితుడి చేతిలో నువ్వు దెబ్బలు తిన్నానని నీ నోటితోటి నువ్వు చెప్తున్నావు కదా. సునీల్ కుమార్ తోటి, సునీల్ కుమారే కదా నిన్ను జైల్లో పెట్టుకుని కొట్టాడు అంటున్నావు కదా. ఈ రోజున ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి పెదమాలపల్లి ప్రాంతంలో నువ్వు అనేక మందిని వేసుకుని పోలీసు వారిని, మిలిటరీ వారిని, రాజకీయ నాయకుల్ని, జనసేన నాయకుల్ని నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడ ఏదో దొర్లించని వెళ్ళవే. ఎందుకయ్యా నీకు ఒకవేళ దమ్ముంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి అక్కడ చూస్తే బాగుండేది కదా. ఎందుకు పెడతావు ఇటువంటి? గమనించుకో. మేము పరదేశంలో జీవిస్తూ ఉంటున్నాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రం కొరకు మా ప్రాణాలు కూడా త్యాగం పెట్టడంలో ఈ ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా వెనక తీయరు. నీకు డబ్బుంటే ఉండొచ్చు, నీకు పరపతి ఉంటే ఉండొచ్చు, కానీ నిమ్మన జాతి వారు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ తలుసుకున్నారు అంటే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడూ కూడా ఇంకా ఏ విధమైనటువంటి పదవి నువ్వు పొందలేవు. జాగ్రత్త. ఇది చిన్న సింపుల్ గా నీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వార్నింగ్ అని మేము ఇస్తూ ఉంటున్నాం గల్ఫ్ దేశాల నుండి. రాబోయే రోజుల్లో మనసును మార్చుకో. నువ్వు అనేకమైనటువంటి చర్చలకు వెళ్లి క్రీస్తు మంచి దేవుడని చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. నువ్వు నేను కూడా ఒకే స్టేజ్ మీద ఉండి మాట్లాడినటువంటి మాటలు ఆకివీడు ప్రాంతంలో మంచి వ్యక్తి అనుకున్నావు. కానీ ఈ రోజుని నీ వివిధమైనటువంటి
దుశ్చర్యలకు పాల్పడుతున్నావు అంటే దేవుడు సహించడో, మన జాతి వారు కూడా సహించరు. ఇదే నీకు హెచ్చరిక, ప్రథమ హెచ్చరిక ఇది. నీ ప్రవర్తన మార్చుకోవాలనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి మూల్యము చెల్లించక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. మేము మీ కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నాం ఒక క్రైస్తవుడిగా. అది మా బాధ్యత. మీరు నాయకులు కనుక నాయకుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచమని మేము చెప్తూ ఉంటున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. దయచేసి పాలకోడేరులో మీరు చేసినటువంటి అగాత్యము, చర్చను కొలగొట్టారు, మాదిగల యొక్క ఇళ్లను కూల్చివేశారు. అదేవిధంగా అగ్రహారం అనేటువంటి ప్రాంతంలో చెరుమేలు పడేటువంటి దారిలో ఇళ్లను కూల్చారు, చర్చను కూడా కూల్చారు.